సో లెసన్ నేమ్ ఈస్ ఐ విల్ డూ ఇట్. సో దిస్ ఈజ్ రిటర్న్ బై సుధామూర్తి. ఇంటర్వ్యూ చూసాం కదా ఇప్పుడు, ఆమె రాసింది. నారాయణమూర్తి వాళ్ళ హస్బెండ్, ఓకేనా. సో హస్బెండ్ గురించి వైఫ్ రాసింది స్టోరీ. అండ్ యు నో అబౌట్ నారాయణమూర్తి కదా, ఎవరికైనా తెలుసా నారాయణమూర్తి గురించి? Yes, sir. చెప్పండి. Sir, he is the chairman of Infosys, sir. యా, ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ ఇన్ఫోసిస్. ఓకే. Infosys. So we'll read the story. It's really simple, okay? He was short. He was sharp. He was the brightest boy in the class. అతను కొంచెం పొట్టిగా ఉంటాడంట, బట్ హీ వాజ్ షార్ప్. షార్ప్ అంటే ఏంటి? బాగా తెలివైన వాడు. హీ వాజ్ ద బ్రైటెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. క్లాస్ మొత్తం మీద బాగా చదివే స్టూడెంట్ అతనే అంట. హిస్ సీనియర్ యూస్ టు ఆస్క్ హిమ్ టు సాల్వ్ దే డిఫికల్టీస్ ఇన్ సైన్స్. నారాయణమూర్తి వాళ్ళ సీనియర్స్కి ఏమైనా డౌట్స్ వచ్చినాయి అనుకోండి, వచ్చి నారాయణమూర్తిని అడిగేవాళ్ళంట. సైన్స్లో ఏమన్నా వాళ్ళకి కష్టంగా అనిపిస్తే వాళ్ళు వచ్చి నారాయణమూర్తిని అడిగేవాళ్ళంట, ఇతను చెప్పేవాడంట. He could have gone unnoticed in a crowd, but once you asked him a question related to physics or maths, there was a spark in his eyes. జనరల్గా అందరిలో ఉన్నప్పుడు అతను కనిపించకుండా ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం షార్ట్గా ఉంటాడు కాబట్టి. బట్ ఎప్పుడైతే మీరు ఫిజిక్స్కి లేదా మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడుగుతారో, అప్పుడు ఆబ్వియస్లీ అతన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు, ఎందుకంటే ఒక స్పార్క్తో, కళ్ళలో ఒక స్పార్క్తో ఆన్సర్ చేస్తాడు మీరు అడిగిన క్వశ్చన్కి. He could grasp theories of science faster than speed of light. The fastest thing in the world అంటే మీరు ఏం చెప్తారు? మనకి ఇప్పటి వరకు తెలిసిన ఫాస్టెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్, ఫిజికల్ Speed of థింగ్, light, sir. లైట్ Like కదా. జనరల్గా మనస్సు అంటారు అందరూ, మన వాళ్ళందరూ. బట్ మనసు యొక్క స్పీడ్ని మనం క్యాలిక్యులేట్ చేయలేం, బట్ లైట్ యొక్క స్పీడ్ 3 × 10⁸ మీటర్/సెకండ్. సో అంత ఫాస్ట్గా సైన్స్ యొక్క కాన్సెప్ట్స్ అతనికి అర్థం అవుతూ ఉంటాయంట, గ్రాస్ప్ చేయగలుగుతాడంట సైన్స్ థియరీస్ని. హీ కేమ్ ఫ్రమ్ ఎ పువర్ బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అర్థమవుతుంది కదా, పువర్ ఫ్యామిలీ బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడంట. హిస్ ఫాదర్ వాజ్ ఏ హై స్కూల్ టీచర్ అండ్ అన్ ఎవిడ్ రీడర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. వాళ్ళ ఫాదర్ ఒక హై స్కూల్ టీచర్ అంట, అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ని బాగా చదువుతూ ఉండేవాడు. ఎవిడ్ రీడర్ అంటే ఎక్కువగా చదువుతూ ఉండేవాడు. He like he like all the boys in the class was trying to get admission into some engineering college. ఇంటర్ అయిపోయింది అనుకోండి, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతే జనరల్గా ఏం చేస్తూ ఉంటాం? ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ కోసం ట్రై చేస్తూ ఉంటాం చాలా విధాలుగా. ఐఐటి రాసి, మెయిన్స్ రాసి, ఎంసెట్ రాసి, అండ్ డిఫరెంట్ కాలేజెస్ వాటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటాం జనరల్గా. సో అందరిలాగే ఇతను కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడంట. ద బ్రైటర్ వన్స్ వాంటెడ్ టు స్టడీ ఇన్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, ద ఐఐటీస్. సో వీళ్ళ క్లాస్లో ఉన్న బ్రైట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడ చదవాలనుకుంటున్నారు చెప్పండి? IIT. ఐఐటీస్లో చదవాలనుకుంటున్నారు. దేర్ వాజ్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఐఐటి. అప్పట్లో కూడా ఐఐటికి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉందంట. దిస్ బాయ్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అప్లైడ్ టు అపియర్ ఫర్ ద టెస్ట్. నారాయణమూర్తి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆ టెస్ట్కి అప్లై చేశాడంట. దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ బుక్స్ ఆర్ కోచింగ్. ఇప్పట్లాగా ఐఐటి స్పెషల్ కోచింగ్, 1,20,000 ఫీజ్ పర్ ఇయర్ అండ్ లాంగ్ టర్మ్ కోచింగ్స్ ఇట్లా ఏం లేవు. వాళ్ళు జస్ట్ ఇంటర్ చదువుకున్నారు అంతే. ఆల్ దీస్ ఐఐటి aspirants would sit down below the shade of a stone mandap close to Chamundi Hills in the sleepy town of Mysore. మైసూర్ సిటీ ఎట్లా ఉంటుందంట? స్లీపీగా ఉంటుందంట. అంటే మైసూర్లో అందరూ నిద్రపోతూ ఉంటారని కాదు. జనరల్గా కొన్ని ప్లేసెస్ మీరు గమనించారనుకోండి, ఫుల్ వైబ్రెంట్గా, ఎగ్జూబరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి మీరు చూసారంటే ఎప్పుడైనా ఎంత వైబ్రెంట్గా ఉంటుంది. బట్ మైసూర్ అనేది అట్లా ఉండదంట. యాక్టివ్గా కనిపించరు పీపుల్. అక్కడక్కడ కొంతమంది పీపుల్ అట్లా ఉంటూ ఉంటారు. అంటే నిండుగా ఉండదు, యాక్టివ్గా ఉండదు, వైబ్రెంట్గా ఉండదు. మైసూర్ అనేది స్లీపీగా ఉంటుందంట.
సో, ఆ మైసూర్‌లో చాముండి హిల్స్‌లో ఒక స్టోన్ మండపం అంటే తెలుసు కదా మనకి టెంపుల్స్‌లో ఉంటూ ఉంటాయి. ఓకే. అట్లాంటి మండపంలో కూర్చొని ప్రిపేర్ అవుతూ వాళ్ళకి సొంతగా వాళ్ళే ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళంట. ఓకే. వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఏమీ లేదు. హి వాస్ ద గైడ్ ఫర్ ద అదర్స్. మిగతా వాళ్ళందరికీ కూడా అతనే గైడ్ లాగా ఉండేవాడు. అంటే వాళ్ళకేమైనా డౌట్స్ వచ్చినా ఇతనే చెప్పేవాడు. నారాయణమూర్తి చెప్పేవాడు. While the others struggled to solve the problems in the question paper, he would smile shyly and solve them in no time. ఒక క్వశ్చన్ పేపర్ వాళ్ళు తెచ్చుకుంటే మిగతా వాళ్ళందరూ వాటిని ఆ పేపర్ని సాల్వ్ చేయడానికి కష్టపడుతుంటే ఇతను మాత్రం షైగా నవ్వుతూ వెంటనే సాల్వ్ చేసేసేవాడంట విత్ ఇన్ నో టైం అంటే వెరీ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైంలో సాల్వ్ చేసేసేవాడు. హీ సాట్ అలోన్ బిలో ఎ ట్రీ అండ్ డ్రెమ్ట్ ఆఫ్ స్టడింగ్ ఎట్ ఐఐటి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఒక ట్రీ దగ్గర కూర్చొని ఐఐటిలో చదువుతుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి డ్రీమ్ చేసేవాడంట. ఇట్ వాస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఫర్ ఎనీ బ్రైట్ బాయ్ ఎట్ దట్ ఏజ్ యాజ్ ఇట్ ఈస్ స్టిల్ టుడే. ఒక బ్రైట్ స్టూడెంట్కి జనరల్గా ఉండే ఎయిమ్స్ ఎట్లా ఉంటాయి అంటే మన సొసైటీలో ఆ స్టూడెంట్కి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ అయితే ఆబ్వియస్లీ ఐఐటిలో చదవాలని అనుకుంటూ ఉంటాడు అండ్ ఎంబీబీఎస్ అవ్వాలన్న అనుకుంటూ ఉంటాడు ఇఫ్ వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఇష్టం లేకపోతే కనుక. సో బ్రైట్ స్టూడెంట్స్కి జనరల్గా మ్యాథ్స్ ఇష్టమైన బ్రైట్ స్టూడెంట్స్కి ఐఐటీస్లో చదవాలని ఉంటుంది. సో ఇప్పటికి కూడా బ్రైట్ స్టూడెంట్స్ అందరికీ అల్టిమేట్ ఎయిమ్ ఏంటి? ఐఐటీని జనరల్గా మనం మాట్లాడుకుంటే. హీ వాజ్ దెన్ ఓన్లీ 16 years ఓల్డ్. అప్పుడు ఇట్లా ఐఐటికి అప్లై చేసినప్పుడు అతని ఏజ్ ఎంత? 16 years ఓల్డ్. వింటున్నారా అందరూ? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఒక 3 members మిస్ అవుతున్నారు. టైం వేస్ట్ చేసుకోకుండా వినండి. ఓకే. సింపుల్ థింగ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. The D-Day came. He came to Bangalore, stayed with some relatives and appeared for the entrance test. D-Day అంటే ద ఇంపార్టెంట్ డే అని అర్థం. ఆ ఇంపార్టెంట్ డే వచ్చిందంట. అంటే ఎగ్జామ్ డే వచ్చింది. హీ కేమ్ టు బెంగళూరు వచ్చాడు. వాళ్ళ రిలేటివ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ఇంట్లో ఉండి టెస్ట్కి అపియర్ అయ్యాడు. హీ డిడ్ వెరీ వెల్ బట్ హీ వుడ్ సే ఓన్లీ ఓకే వెన్ ఆస్క్డ్. జనరల్గా ఎగ్జామ్ ఎక్సలెంట్గా రాశాడంట. బట్ ఎలా రాసావు అని అడిగితే పర్లేదు ఓకే అన్నట్టు చెప్తాడు. బట్ ఇట్ వాస్ ద ఆపోజిట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ విషయంలో మాత్రం ఇది డిఫరెంట్గా ఉంటుంది. వెన్ హీ సెడ్ ఓకే ఇట్ ఇంప్లైడ్ బ్యాడ్, వెన్ హీ సెడ్ గుడ్ ఇట్ ఇంప్లైడ్ ఓకే, and when he said excellent it implied good. His principle was never to hurt anyone. ఫుడ్ విషయంలో చూసుకుంటే అది బ్యాడ్గా ఉందనుకోండి ఓకే పర్లేదు బాగానే ఉంది అని చెప్తాడంట. అండ్ ఓకే పర్లేదు అన్నట్టు ఉందనుకోండి గుడ్ బాగుంది అని చెప్తాడంట. అండ్ బాగుంది అనుకోండి ఫుడ్ ఎట్లా ఉంది అని చెప్తాడు? ఎక్సలెంట్ అద్భుతంగా ఉంది అని చెప్తాడు. సో అతని ప్రిన్సిపల్ ఏంటి అంటే ఎవరిని మనం హర్ట్ చేయకూడదు అనేది. అందుకనే అట్లా చెప్తాడంట. ద ఐఐటి ఎంట్రన్స్ రిజల్ట్స్ కేమ్. హీ పాస్డ్ విత్ ఎ హై ర్యాంక్. ఐఐటి టెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఒక మంచి ర్యాంక్ వచ్చింది. వాట్ ఎ డిలైట్ ఫర్ ఎనీ స్టూడెంట్. ఐఐటిలో మంచి ర్యాంక్ రావటం, సీట్ వచ్చే ర్యాంక్ రావటం అనేది అది అసలు అది వస్తే ఒక ఫీల్ ఉంటుంది కదా స్టూడెంట్కి, ఎంత హార్డ్ వర్క్ చేసి తెచ్చుకున్న స్టూడెంట్కి. సో హీ వాజ్ థ్రిల్డ్. హీ వెంట్ టు హిస్ ఫాదర్ హూ వాజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్. ఆ బాగా మంచి ఫీల్తో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నాడంటే అన్న ఐ హ్యావ్ పాస్ ద ఎగ్జామ్. ఫాదర్ నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను అని చెప్పాడు. వెల్ డన్ మై బాయ్ అన్నాడు. నెక్స్ట్ నారాయణమూర్తి ఏమన్నాడంటే ఐ వాంట్ టు జాయిన్ ఐఐటి. సో ఆ మాట అనగానే పేపర్ చదువుతున్న వాళ్ళ ఫాదర్ ఆ పేపర్ చదవటం ఆపేశారు. హిస్ ఫాదర్ స్టాప్ రీడింగ్ ద పేపర్. హీ లిఫ్టెడ్ హిస్ హెడ్, లుక్డ్ ఎట్ ద బాయ్ అండ్ సెడ్ విత్ ఎ హెవీ వాయిస్, మై సన్, you are a bright boy. You know our financial position. I have 5 daughters to be married off and 3 sons to educate.
ఐఎమ్ ఏ salaried person. I cannot afford your expenses at IIT. You can stay in Mysore and study as much as you want. అర్థమైందా? వాళ్ళ ఫాదర్ ఏమన్నాడంటే ఒక బరువైన వాయిస్ అంటే బాధతో రెస్పాన్సిబిలిటీతో ఫిల్ అయిన వాయిస్. ఓకే, నువ్వు తెలివైన Okay. మన ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ నీకు తెలుసు. నాకు 5 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. అండ్ 3 పిల్లలు ఉన్నారు, 3 మగ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువు చెప్పించాలి. నేను శాలరీతో బతుకుతున్న వాడిని. ఐఐటీలో ఉన్న నీ ఎక్స్పెన్సెస్ నేను భరించలేను. నువ్వు మైసూర్లో ఉండి నీకు ఎంత కావాలంటే అని చదువుకోవచ్చు, బట్ ఐఐటికి మాత్రం నేను నిన్ను పంపించలేను అని చెప్పేసి చెప్తాడు. ఓకే, ఇండీడ్ ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ for any father to say no to his bright son, but circumstances were like that. ఏ ఫాదర్కైనా బాధగానే ఉంటుంది అట్లా చెప్పాలంటే. అంత కఠినంగా చెప్పినా కూడా ఇంత కష్టపడి వాడు సీట్ తెచ్చుకుంటే నేను చదివించలేకపోతున్నాను అని ఏ ఫాదర్కైనా ఉంటుంది. కానీ సర్కమ్స్టాన్సెస్ అనేవి అట్లా ఉన్నాయి. సో ఇక్కడే ద వాల్యూ ఆఫ్ మనీ అనేది మనకు తెలుస్తుంది కదా. ఈవెన్ ఏ సింపుల్ థింగ్, అంత కష్టపడి ఐఐటి సీట్ సాధించి డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ మనీ ఆగిపోవాల్సి వచ్చింది కదా. బట్ ఇఫ్ యూ హ్యావ్ మనీ ఇట్ వుడ్ బి డిఫరెంట్ కదా. అర్థమవుతుందా? సో మనీ యొక్క ఇంపార్టెన్స్ని నేను చెప్పేది అందుకే మీకు లైఫ్లో చాలా విషయాల్లో. సో ఇదంటే సింపుల్ విషయం, ఇట్ ఈస్ నాట్ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. హీ డిడ్ంట్ టేక్ ఇట్ లైక్ దట్. బట్ చాలా ఇష్యూస్ వస్తాయి హెల్త్కి సంబంధించినవి. వాటిలో లైఫ్ అండ్ డెత్ అన్నప్పుడు కూడా మనీ లేకపోతే చాలా ఇంకా ఎందుకు మనం అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో ఇట్ వాస్ కామన్ ఫర్ ద మ్యాన్ టు బీ సింగిల్ ఎర్నింగ్ మెంబర్ విత్ ఎ లార్జ్ ఫ్యామిలీ డిపెండెంట్ ఆన్ హిమ్. ఈ 3 లైన్స్లోనే మనం మొన్న డిస్కస్ చేసిన విషయం అంతా ఉంది. ఒక ఫ్యామిలీలో మొన్న ఈ పాయింట్ని నేను ఎక్కువ స్ట్రెస్ చేయలేదు. జనరల్గా ఏం జరుగుతుంది మన ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ తెలుగు ఫ్యామిలీస్లో, ఒక 6-7 మెంబర్స్ ఆర్ 3 or 4 మెంబర్స్ ఒక సింగిల్ పర్సన్ మీద డిపెండెంట్ అయ్యి ఉంటారు. ఆ పర్సన్ ఎర్న్ చేసి తీసుకొస్తే ఇంటికి వీళ్ళు లేదు, ఎర్న్ చేసి తీసుకురాకపోతే వాళ్ళు బతకరు. అంతే కదా. ఒక సింగిల్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటాం, అది చాలా డేంజరస్ థింగ్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఆ విధంగా చూసుకున్నా కూడా వాట్ డూ యూ సే, సింగిల్ ఎర్నింగ్ మెంబర్ ఫ్యామిలీగా ఉండటం కరెక్టా, లేకపోతే మల్టిపుల్ మెంబర్స్ వాళ్ళకి చేతైనంత వాళ్ళు ఎర్న్ చేస్తూ ఉండడం కరెక్టా? ఎర్న్ చేయడం కరెక్ట్. మల్టిపుల్ మెంబర్స్ ఎర్న్ చేస్తేనే సెక్యూరిటీ అనేది ఉంటుంది బాగా. సో వీ కాంట్ సే వాట్ హ్యాపెన్స్. సింగిల్ ఎర్నింగ్ మెంబర్కి కనుక ఏమైనా ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వచ్చి అతను ఎర్న్ చేయలేకపోతే చాలా దారుణమైన సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ హ్యావ్ సమ్ ఎబిలిటీ, సమ్ కైండ్ ఆఫ్ ఎబిలిటీ. సమ్ వే యూ ట్రై టు ఎర్న్, యూ విల్ గెట్ ద ఎక్స్పీరియన్స్. అండ్ ఎనీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు రెడీగా ఉంటారు, సడన్గా ఏదో అయోమయంలో పడిపోకుండా. సో ఈ పాయింట్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా ఏ ఫ్యామిలీస్లో అయితే సింగిల్ ఎర్నింగ్ మెంబర్ ఉంటారో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కామన్గా ఉంటాయి. సింగిల్ ఎర్నింగ్ మెంబర్ ఉన్న ఫ్యామిలీస్ జనరల్గా పోర్గా ఉంటాయి. మీరు మీ చుట్టుపక్కల గమనించండి, సింగిల్ ఎర్నింగ్ మెంబర్ ఉంటే పోర్గా ఉంటాయి. దీనికంటే ఇంకో విధంగా చెప్తా వినండి. కొంచెం చుట్టుపక్కల కొంచెం మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో మోర్ దాన్ 1 మెంబర్, 2 మెంబర్స్, 3 మెంబర్స్, 4 మెంబర్స్ అట్లా వర్క్ చేస్తూ ఉంటారు. నేను నా చుట్టుపక్కల అయితే గమనించాను. మోర్ దాన్ 1 పర్సన్ ఎర్న్ చేస్తూ ఉన్న ఫ్యామిలీస్ కొంచెం మంచి పొజిషన్స్లో ఉంటూ ఉంటాయి. ఓకే, దీనికి ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తారా? మీ చుట్టుపక్కల ఎగ్జాంపుల్ ఒకసారి ఆలోచించుకోండి. అండ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్ ఐ విల్ ఆస్క్ యూ. ఓకే, ఇండీడ్ ఇది అయిపోయింది కదా. హిస్ ఫాదర్ వాజ్ సాడ్ దట్ హీ హ్యాడ్ టు టెల్ ద బిటర్ ట్రూత్ టు హిస్ సన్. ఫాదర్కి కూడా చాలా బాధేసిందంట ఈ విషయం చెప్పడానికి. బిటర్ ట్రూత్, ఇంకా చదివించలేడు, నిజమే ఆ విషయం. సో అది చెప్పడానికి చాలా బాధేసింది. బట్ ఇట్ కుడ్ నాట్ బి హెల్ప్డ్. ఎంత బాధ చేసినా ఇంకా తప్పదు, చెప్పేయాలి, ఇదే వాస్తవం కాబట్టి. ద బాయ్ హ్యాడ్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ. ఆ అబ్బాయికి రియాలిటీ అనేది అర్థం కావాలి అని చెప్పేసి చెప్పాడు.
ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్. ఈ మాటలు వినంగానే అంత మంచి ఐటీ ర్యాంక్ వచ్చిన సీట్ నేను ఐఐటీలోకి వెళ్ళలేకపోతున్నాను అంటే చాలా డిసప్పాయింట్ అవుతాం కదా. సో డిసప్పాయింట్ అయ్యాడు బాగా. ఒక లెవెల్లో అవుతాం మనమైతే, ఇంకా ఫైట్ చేసి ఇంకా మీరేం పేరెంట్స్ అది ఇది అని కొలగోలు చేసేవాళ్ళం. బట్ వాట్ హ్యాపెండ్ హియర్ వి విల్ సీ దట్ ఇట్ సీమ్డ్ హిస్ డ్రీమ్స్ హ్యాడ్ బర్న్ ఇన్ టు యాషెస్. అతను హీ యూస్ టు డ్రీమ్ అండర్ ఏ ట్రీ అనుకున్నాం కదా. ట్రీ కింద కూర్చొని డ్రీమ్ చేసేవాడు ఐఐటీలో ఎట్లా చదవాలి అనేది. సో అతని డ్రీమ్స్ అన్నీ బూడిద పాలైపోయినట్టు అయిపోయినాయి. హీ వాస్ సో నియర్ టు ఫుల్ఫిల్లింగ్ హిస్ ఫాండెస్ట్ హోప్, ఎట్ సో ఫార్ హిస్ హార్ట్ శాంక్ ఇన్ సారో. ఫాండెస్ట్ అంటే ఏంటి అంటే బాగా ఇష్టమైన, మనసుకి చాలా దగ్గరగా ఉండే, బాగా ఇష్టమైన అని మీనింగ్ వస్తుంది. ఒకసారి అండర్లైన్ చేసుకోండి. నేను ఫస్ట్ నుంచి మీకు చెప్పాను, లెసన్ చెప్పినాక వర్డ్స్ మీనింగ్స్ మిమ్మల్ని అడుగుతాను, అవి చెప్పకపోతే మీరు లెసన్ విన్నట్టు ఈజీగా అర్థం అవుతుంది. ఇట్ సీమ్ అతని విష్ ఏదైతే ఉందో, ఎయిమ్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి చాలా దగ్గరగా ఉన్నాడు, కానీ చాలా దూరంగా ఉన్నాడు. ఎందుకంటే మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి చాలా దగ్గరగా ఉన్నాడు, మంచి ర్యాంక్ వచ్చినా మనీ లేవు కాబట్టి చాలా దూరంగా ఉన్నాడు. సో హిస్ హార్ట్ శాంక్ ఇన్ సారో. శోకంలో మునిగిపోయిందంట అతని హార్ట్, అతని మనసు. ఓకే, హీ డిడ్ నాట్ రిప్లై. అతని ఫాదర్కి రిప్లై ఇవ్వలేదు. హీ నెవర్ షేర్డ్ హిస్ అన్హ్యాపీనెస్ ఆర్ హెల్ప్లెస్నెస్ విత్ ఎనీబడి. ఎప్పుడు కూడా అతని మోటో ఏంటి అంటే అతని అన్హ్యాపీనెస్ని, బాధని, అసహాయతని ఎవరికి పంచుకోడు జనరల్గా. ఎందుకంటే హీ వాజ్ అన్ ఇంట్రోవర్ట్ బై నేచర్. ఇంట్రోవర్ట్స్ అంటే మీకేం తెలుసు చెప్పండి ఒకసారి. దాచుకునే వ్యక్తి సార్. A person who does not share his feelings with others. The person who doesn't share their feelings with others doesn't అంటే అంత కంఫర్టబుల్గా ఉండరు. నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. అట్లాంటి వాళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటాం. దట్ ఈస్ ద ఇన్హరెంట్ నేచర్. ఓకేనా. కొంతమంది ఎక్స్ట్రోవర్ట్స్ లాగా ఉంటారు. ఇందాక సుధామూర్తి చెప్పింది, ఈ సుధామూర్తి అన్ ఇంట్రోవర్ట్ ఆర్ అన్ ఎక్స్ట్రోవర్ట్? Extrovert. షీ ఈజ్ అన్ ఎక్స్ట్రోవర్ట్. ఎందుకంటే ఆమెకి ఇష్టం అందరితో మాట్లాడటం, అందరితో కలిసి ఉంటాం. బట్ ఇంట్రోవర్ట్స్కి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మనకి ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఉంటుంది అందరితో ఎంజాయ్ చేయాలి, అందరితో ఉండాలి అని. బట్ మీకు ఈ విషయం చెప్పానో లేదో, మెంటల్ స్ట్రెస్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఎక్స్ట్రోవర్ట్కి ఏంటి అంటే నలుగురిలో ఉన్నప్పుడు ఆ మెంటల్ స్ట్రెస్ ఏమీ ఉండదు, హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఇంకా ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది నలుగురిలో ఉండే కొద్ది. బట్ ఫర్ ఎన్ ఇంట్రోవర్ట్ దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్ వేర్ యూ డిఫరెన్షియేట్ ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఇంట్రోవర్ట్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్ వేర్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఇంట్రోవర్ట్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్. మీరు కూడా తెలుసుకోవాలి అంటే మీరు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అని ఇది ఒకసారి చూసుకోండి. నలుగురిలో ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మీ ఎనర్జీ పడిపోతూ ఉంటుంది, ఉండే కొద్ది డ్రైన్ అయిపోద్ది, బాగా ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది అనుకోండి. దట్ ఈస్ కాల్డ్ మీ ఇన్నర్ట్ నేచర్. మీ లోపల ఉన్న నేచర్ ఏంటి అంటే ఇంట్రోవర్ట్ అని. ఓకే, నలుగురిలో ఉన్నప్పుడు ఇంకా ఎంతూజియాజం పెరిగిపోయి, ఎనర్జీ పెరిగిపోయి, అల్లరి చేసి గొడవలు చేస్తున్నారు అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రోవర్షన్. ఇప్పుడు ఐడెంటిఫై చేయగలుగుతారా? మీరు ఒక్కసారి గమనించుకోండి, నెక్స్ట్ కమింగ్ ఫ్యూ మినిట్స్లో మీరు గమనించుకోండి, ఆర్ యు అన్ ఇంట్రోవర్ట్ ఆర్ అన్ ఎక్స్ట్రోవర్ట్ అని. ఇది మీకు తెలియాల్సిన విషయం. ఓకేనా, అర్థమైందా ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి అని? యూ గో బ్యాక్ టు యువర్ లైఫ్ స్టోరీ. ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకోండి. డిఫరెంట్ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక పర్సన్ అని కాదు, నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీ బ్రెయిన్ డ్రైన్ అయిపోతూ ఉందా, మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందా? సో దెన్ యు ఆర్ ఎన్ ఇంట్రోవర్ట్. నో, నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఇంకా ఎంతూజియాజం పెరిగి, ఇంకా ఎనర్జీ పెరిగి ఉంటుంది కొంతమందికి. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రోవర్షన్. సో ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. ఐ విల్ ఆస్క్ యూ ఆఫ్టర్వర్డ్స్. నెక్స్ట్ది, సో ఇతను ఇంట్రోవర్ట్ కాబట్టి జనరల్గానే ఎవరితో ఏమి షేర్ చేసుకోవడం. His heart was bleeding, but he did not get angry with anybody. His heart was bleeding, but he did not get angry with anybody.
చాలా బాధగా ఉంది. బట్ ఎవరి మీద కోపం తెచ్చుకోలేదంట. ఎందుకంటే రియాలిటీనే కదా వాళ్ళ డ్యాడీ వాళ్ళకి చెప్పింది. సో, హీ డిడ్ నాట్ గెట్ యాంగ్రీ. అంటే బాధగా ఉన్నా కూడా కూల్‌గా ఆలోచించి వాళ్ళు చెప్పింది కరెక్టే. ఎవరి మీద కోప్పడి ఏం లాభం అని చెప్పేసి అనుకున్నాడంట. ద డే కేమ్. ఏ డే వచ్చింది? హిస్ క్లాస్‌మేట్స్ వర్ లీవింగ్ ఫర్ మద్రాస్, నౌ చెన్నై. ఐఐటీ చెన్నై ఉంది కదా! తెలుసా? ఎవరికైనా తెలుసా? ఐఐటీ మద్రాస్. Yes, sir. ఐఐటీ మద్రాస్ అని ఒకటి ఉంది. సో, వాళ్ళు మైసూర్ నుంచి మద్రాస్‌కి ట్రైన్ ఎక్కుతున్నారంట. ఐ మీన్ దే ఆర్ లీవింగ్. వెళ్తున్నారు. బయలుదేరుతున్నారు. దే ఆర్ టేకింగ్ ఎ ట్రైన్ ఫ్రమ్ మైసూర్ టు మద్రాస్. మైసూర్ నుంచి మద్రాస్‌కి ట్రైన్‌లో వెళ్తున్నారు. దే హ్యావ్ షేర్డ్ గుడ్ ఇయర్స్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్ టుగెదర్. వాళ్ళ ఫ్రెండ్స్ అతను వీళ్ళందరూ బ్రైట్ స్టూడెంట్స్ కాబట్టే కదా వాళ్ళకి ఐఐటీస్‌లో సీట్ వచ్చింది. సో, స్కూల్, కాలేజ్ అందరూ కలిసే చదువుకున్నారు. హీ వెంట్ టు ద స్టేషన్ టు సే గుడ్ బై అండ్ గుడ్ లక్ టు దెమ్ ఫర్ దేర్ ఫ్యూచర్ లైఫ్. సో, స్టేషన్‌కి వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్. చూడండి వాట్ యాన్ యాటిట్యూడ్ అనిపించట్లేదా మీకు? సో, అంత పెయిన్‌లో ఉండి అతనికి మంచి ర్యాంక్ వచ్చి వెళ్ళలేకపోతూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తున్నారని చెప్పేసి బాయ్ చెప్పడానికి, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అండ్ వాళ్ళని విష్ చేయడానికి వెళ్ళాడు. ఓకే, దట్స్ అన్ ఎక్సలెంట్ యాటిట్యూడ్ కదా. ఎట్ ద స్టేషన్ హిస్ ఫ్రెండ్స్ వర్ ఆల్రెడీ దేర్. ఆ స్టేషన్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉన్నారు. దే వర్ ఎగ్జైటెడ్ అండ్ టాకింగ్ లౌడ్లీ. గట్టిగా హ్యాపీగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ గట్టిగానే ఎగ్జైటెడ్గా మాట్లాడుతూ ఉంటాం కదా. సో, అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ద నాయిస్ వాజ్ లైక్ చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్. వాళ్ళ మాటలు ఎట్లా ఉన్నాయంట? పక్షుల అరుపుల్లాగా ఉన్నాయంట. పక్షులు సౌండ్స్ చేస్తూ ఉంటాయి కదా, అలా ఉన్నాయంట. దే వర్ ఆల్ ఎగ్జైటెడ్ అండ్ డిస్కసింగ్ ద న్యూ హాస్టల్స్, న్యూ కోర్సెస్ ఎక్సెట్రా. సో, అక్కడ ఐఐటీస్కి వెళ్ళిన తర్వాత హాస్టల్స్ గురించి, కోర్సెస్ గురించి, వాటన్నిటి గురించి ఎట్లా ఉండబోతున్నాయి అని ఎంతూజియాజంతో మాట్లాడుకుంటూ ఉన్నారు. హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళందరి డిస్కషన్లో అతను పార్ట్ కాదు. ఎందుకంటే అతనికి సంబంధం లేదు కదా ఆ డిస్కషన్తో. సో, హీ స్టూడ్ దేర్ సైలెంట్లీ. జస్ట్ అట్లా నుంచొని ఉన్నాడు. వన్ ఆఫ్ దెమ్ నోటీస్డ్ అండ్ సెడ్, యూ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్. నువ్వు కూడా వచ్చి ఉండాల్సిందే అని చెప్పేసి చెప్పారంట ఎవరో ఒకళ్ళు నోటీస్ చేసి. హీ డిడ్ నాట్ రిప్లై. హీ ఓన్లీ విష్డ్ ఆల్ ఆఫ్ దెమ్. అందరికీ గుడ్ బై చెప్పాడు. హీ వేవ్డ్ ఎట్ దెమ్ దే వేవ్డ్ ఎట్ హిమ్ యాజ్ ద ట్రైన్ స్లోలీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. వాళ్ళు కూడా అతనికి బాయ్ చెప్పారు. ట్రైన్ వెళ్తూ ఉంది. హీ స్టూడ్ దేర్ ఈవెన్ ఆఫ్టర్ హీ కుడ్ నో లాంగర్ సీ ద ట్రైన్ ఆర్ ద వేవింగ్ హ్యాండ్స్. ఆ మూవింగ్ ట్రైన్ కనిపించట్లేదు, ఆ ఊగే చేతులు కనిపించట్లేదు, అయినా అక్కడే నుంచొని ఉన్నాడు. ఇట్ వాస్ ద జూన్ ఆఫ్ 1962 ఇన్ ద మైసూర్ సిటీ. మైసూర్ అనేది ఏ స్టేట్లో ఉంది చెప్పండి? కర్ణాటక. సో, మైసూర్లో 1962 జూన్. Karnataka. యా, ఓకే. హౌ మెనీ ఇయర్స్ చెప్పండి? 50 ఇయర్స్ కదా ఇది జరిగి. 8 years होते हैं। 18 సారీ లేదమ్మా, 50 60 అనుకుంటా. ఓకేనా? 60 72 82 92 79. 59 है। ఓ ఎగ్జాక్ట్గా కాదు. 59 है। వెయిట్ విల్ క్యాలిక్యులేట్. నాకైతే 15 వస్తున్నాయి. 50 59 2021 కదా, 49 రావాలి వస్తే కనుక. Sir, 59, sir. 59 है। ఓకే, 59 sir। ఇక్కడ మిస్ అవుతున్నా నేను. ఓకే, విల్ కంటిన్యూ. మైసూర్ సిటీలో అది జూన్ అంట. జూన్ టైంలో జనరల్గా వర్షాలు పడుతూ ఉంటాయి కదా. సో, మాన్సూన్ హ్యాడ్ సెట్ ఇన్ అండ్ ఇట్ వాస్ గెట్టింగ్ డార్క్. వర్షం పడుతూ ఉంది, చీకటి పడుతూ ఉంది. ఇట్ హ్యాడ్ స్టార్టెడ్ టు డ్రిజిల్. చిన్నగా తుప్పర పడటం స్టార్ట్ అయింది. డ్రిజిల్ అండర్లైన్ చేసుకోండి. చిన్నగా తుప్పర పడటం స్టార్ట్. తుప్పర అంటే తెలుసు కదా, స్మాల్ డ్రాప్స్తో ఒక స్ప్రింకిల్ చేసినట్టు పడుతుంది. జస్ట్ పెద్ద డ్రాప్స్ తడిచిపోయేటట్టు ఉంటుంది. రైనింగ్ అని కూడా అనొచ్చు. డ్రిజిలింగ్ అంటే
యట్ హీ స్టుడ్ దేర్ మోషన్లెస్, కదలకుండా అట్లానే నిలబడిపోయి ఉన్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు. ఓకే, హీ సెడ్ టు హిమ్సెల్ఫ్ వితౌట్ యాంగర్ ఆర్ జెలసీ. యాంగర్ లేదంట, కోపం లేదంట ఎవరి మీద, వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోగలిగారు కదా వాళ్ళ మీద అసూయ లేదంట. జనరల్గా మనకు వచ్చే ఎమోషన్స్ ఇవే కదా, మనకి కావాల్సింది జరగకపోతేనేమో యాంగర్ వస్తుంది, అండ్ మనకంటే మన తోటి వాళ్ళు మనకంటే బెస్ట్గా ఉంటే మనకేమొస్తుంది జనరల్గా, జెలసీ, అసూయ వస్తూ ఉంటుంది. సో ఇట్స్ నాట్, వీ షుడ్ నాట్ గెట్ ఇట్. యాక్చువల్గా మీకు ఒక్క పాయింట్ చెప్తా ఇక్కడ, మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నాను, యువర్ ఓన్లీ కాంపిటీటర్ షుడ్ బి యువర్ సెల్ఫ్. ఓకేనా, మీరు ఎవరితో కాంపిటీషన్ పెట్టుకోకండి, ఎవరి లైఫ్స్ వాళ్ళవి, ఎవరి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వాళ్ళవి, ఎవరి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వాళ్ళవి. ఓకే, మీ గురించే చెప్తున్నాను నేను, లెసన్ గురించి కాదు. ఎవరితో కాంపిటీషన్ పెట్టుకోకండి, వి ఆర్ స్పెషల్ అన్నట్టు. నిన్నటికంటే ఈరోజు మనం బెటర్గా ఉండాలి, అంతే కదా. సో అవర్ కాంపిటీటర్ షుడ్ బి అవర్ సెల్ఫ్. సో ఈ పాయింట్ ఆఫ్ థింకింగ్లో మనం ఉంటే వీ డోంట్ గెట్ ఎనీ జెలసీ. ఓకే, వితౌట్ యాంగర్ ఆఫ్ జెలసీ, జెలసీ కానీ యాంగర్ కోపం కానీ లేకుండా ఇలా అనుకున్నాడంట మనసులో, ఏంటంటే ఆల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఐఐటీస్ స్టడీ వెల్ అండ్ డూ బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్. ఐఐటీస్లో చదివే చాలామంది స్టూడెంట్స్, అందరు స్టూడెంట్స్ కూడా బాగా చదువుకొని గొప్ప థింగ్స్ చేస్తారు జీవితంలో, గొప్ప పర్సన్స్ లాగా అవుతారు. బట్ ఇట్ ఈస్ నాట్ ద ఇన్స్టిట్యూషన్. బట్ కేవలం ఐఐటీలో చదివిన వాళ్ళే అవ్వరు కదా, మిగతా వాళ్ళు కూడా చాలామంది అవుతున్నారు, అసలు చదువు రాని వాళ్ళు కూడా చాలామంది అవుతున్నారు కదా, గ్రేట్ పీపుల్. ఎస్ ఆర్ నో? సో వాట్ హీ థాట్ అంటే, ఆ ఇన్స్టిట్యూషన్కి పవర్ కాదు, ఆ ఇన్స్టిట్యూషన్లో పవర్ ఏం లేదు అక్కడ, ఆ స్టూడెంట్లోనే పవర్ ఉంది. ఆ స్టూడెంట్ పర్ఫెక్ట్ స్టూడెంట్ అయితే, ఐ మీన్ ద పర్సన్ పర్ఫెక్ట్ అయితే ఇన్స్టిట్యూషన్ కొంచెం హెల్ప్ చేస్తుంది అంతే. బట్ అల్టిమేట్గా ఆ పర్సన్ యొక్క యాటిట్యూడే ఆ ఫ్యూచర్లో అతను ఎట్లా ఉంటాడు, ఆమె ఎట్లా ఉంటుంది అనేది డిసైడ్ అవుతుంది. అది ఇక్కడ నేను అనుకున్నాడు. అల్టిమేట్లీ ఇట్ ఈస్ యూ అండ్ యూ అలోన్ హూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ బై హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చేసి నీ లైఫ్ని నువ్వు మార్చుకోవాలంటే నువ్వు మాత్రమే మార్చుకోగలుగుతావు. ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవటం వల్ల, లెర్న్ రైట్ ట్యూషన్లో జాయిన్ అవటం వల్ల చదువు వచ్చేది. నువ్వు హార్డ్ వర్క్ చేస్తేనే నీ చదువు వస్తుంది. ఓకేనా, దట్స్ వాట్ హీ థాట్. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్స్, మీరు ఫ్యూచర్లో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఐఐటీ ఆస్పిరెంట్స్, నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైనా కానీ, అట్లీస్ట్ ఇఫ్ యూ గెట్ ఎ సీట్ ఆర్ నాట్, always think, if you have that attitude, if you believe that you have an attitude in you, you just go on. ఆ సీట్ నాకు రాలేదు, ఇంకో కాలేజ్కి వెళ్తాను, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ దేర్ అన్నట్టు. ఓకేనా, సో ఇన్స్టిట్యూషన్కి ఏం పవర్ ఉండదు, మన యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటే తప్పకుండా విల్ బికమ్ గుడ్ పీపుల్ ఇన్ లైఫ్. ఓకే, సో probably he was not aware that he was following the philosophy of the Bhagavad Gita. అతను తెలియకుండానే భగవద్గీతలో ఉన్న ఒక ఫిలాసఫీని ఫాలో అవుతున్నాడు. అదేంటి అంటే, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వర్స్ట్ ఎనిమీ ఈజ్ యువర్ సెల్ఫ్. దీన్ని ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వర్స్ట్ ఎనిమీ ఈజ్ యువర్ సెల్ఫ్. ఓకే, చెప్పండి. యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇస్ యువర్ సెల్ఫ్ అంటే, ఎప్పుడైనా మనం ఏదైనా ఫెయిల్ అయినప్పుడు మనకు మనమే మోటివేట్ చేసుకొని మనల్ని మనమే స్ట్రాంగ్ చేసుకోవాలన్నా, అప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ మనం అవుతాం. అండ్ యువర్ వర్స్ట్ ఎనిమీ ఇస్ యువర్ సెల్ఫ్ అంటే, లైక్ జలస్ కానీ, ఏదో పోయిందని అవతల వాళ్ళ మీద కోపం తెచ్చుకొని మన యాటిట్యూడ్ని మనం రాంగ్ వేలో టర్న్ చేయకూడదు. అది యువర్ వర్స్ట్ ఎనిమీ ఇస్ యువర్ సెల్ఫ్. ఎక్సలెంట్ అమ్మ, సూపర్. మన క్లాస్లో మనం చూస్తే ఇప్పుడు ఒక 2 or 3 పీపుల్ వీళ్ళు తప్పకుండా వింటున్నారు, ఐ మీన్ 4 పీపుల్ తప్పకుండా వింటున్నారు అని కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఓకే, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేమ్స్ చెప్తాను టు జస్ట్ ఎంకరేజ్ యూ అంతే. ఫస్ట్ది రాజలక్ష్మి, నెక్స్ట్ది శివాని పట్నాయక్,
ఏ శివాని, విలియం, వీళ్ళు తప్పితే నాకు రెస్పాన్స్ ఇస్తున్నట్టు ఎవ్వరూ కనిపించట్లేదు. యు ఆర్ జస్ట్ పేయింగ్ ద ఫీజ్ అండ్ స్లీపింగ్ అన్నట్టు అనిపిస్తుంది. దిస్ ఈజ్ నాట్ ఏ సింపుల్ లెసన్ కూడా. చూడండి ఎంత చాలా వాల్యుబుల్ లెసన్స్ ఈ ఫస్ట్ 3 లెసన్స్ కూడా. సో యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వర్స్ట్ ఎనిమీ ఈజ్ యువర్ సెల్ఫ్. పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ రాజ్యలక్ష్మి చెప్పేసింది. నువ్వు నీ థాట్స్ని ఏ డైరెక్షన్లో పెడతావు, పాజిటివ్ డైరెక్షన్లో పెడితే యూ విల్ బీ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ ఇఫ్ యూ టర్న్ యువర్ థాట్స్ ఇన్ ద నెగిటివ్ డైరెక్షన్లోకి నీ థాట్స్ని నువ్వు నెట్టేస్తే యూ విల్ బీ ద వర్స్ట్ ఎనిమీ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, లేటర్ హీ వర్క్డ్ వెరీ హార్డ్. ఇదంతా అయిపోయింది, ఏదో కాలేజ్లో జాయిన్ అయిపోయాడు, చిన్న కాలేజ్లో బాగా హార్డ్ వర్క్ చేశాడు అండ్ ఫోకస్డ్ ఆన్ వన్ థింగ్, నెవర్ బాదరింగ్ అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్ ఆర్ కంఫర్ట్స్. ఒక్క విషయం, బాగా చదువుకోవాలి, ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలి అనే ఒక్క విషయం మీదే ఫోకస్ పెట్టాడు. ఎప్పుడూ కూడా పర్సనల్ లైఫ్ గురించి, జనరల్గా ఈ ఏజ్లో వాళ్ళకి పర్సనల్ లైఫ్ అనేది గుర్తొస్తూ ఉంటుంది కదా, జనరల్గా లవ్ అని, అట్రాక్షన్ అని, అది ఇది, దాని గురించి ఏం పట్టించుకోలేదంట. అండ్ ద వే ఆఫ్ క్లోతింగ్ గురించి, పర్సనల్ కంఫర్ట్స్ గురించి కూడా ఏం ఆలోచించుకోలేదు. జస్ట్ ఒక్క విషయం మీదే ఫోకస్ పెట్టి బాగా హార్డ్ వర్క్ చేశాడు. ఓకే, he shared his wealth with others. Finally, once he got succeeded, he shared his wealth with others. తన సంపాదనని, అంటే ఇన్ఫోసిస్ స్టార్ట్ చేసి ఒక వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ ఇన్ ఇండియా కదా అది ఆ వెల్త్ని, తను సంపాదించిన మనీని మిగతా వాళ్ళతో షేర్ చేసుకున్నాడు, వేరే వాళ్ళతో, అదర్ పీపుల్తో. హీ నెవర్ యూస్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ క్యాస్ట్. గొప్పవాడు అవ్వడానికి ఎప్పుడూ కూడా క్యాస్ట్ని, కమ్యూనిటీని, పొలిటికల్ కనెక్షన్స్ని వాడుకోలేదంట. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. హీ నెవర్ యూస్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ క్యాస్ట్, కమ్యూనిటీ ఆర్ పొలిటికల్ కనెక్షన్స్ టు గో అప్ ఇన్ లైఫ్. ఓకే, అడ్డదారులతో ఏమీ వెళ్ళలేదు, కష్టపడి పైకి వెళ్ళాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఏ సన్ ఆఫ్ స్కూల్ టీచర్ షోడ్ అదర్ ఇండియన్స్ ఇట్ వాస్ పాసిబుల్ టు ఎర్న్ వెల్త్ లీగల్లీ అండ్ ఎథికల్లీ. సో ఇట్లా ఒక స్కూల్ టీచర్ యొక్క కొడుకు ఏం చూపించాడు ఇండియా మొత్తానికి, లీగల్గా, ఎథికల్గా, అడ్డదారులు ఏమీ తొక్కకుండా కూడా మనం ఇండియాలో మనీ సంపాదించవచ్చు అనేది చూపించారు. హీ బిల్ట్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్ హూ వర్ ఈక్వల్లీ గుడ్. సో ఇన్ఫోసిస్కి సంబంధించి, ఇన్ఫోసిస్ని డెవలప్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి టీమ్ ఆఫ్ మంచి పీపుల్ని కొంతమందిని ఒక టీమ్ లాగా పెట్టుకున్నాడంట. ఓకేనా, హీ బికెమ్ ఎ పయనీర్, సారీ దాని ప్రొనౌన్సియేషన్ అంటే పయనీర్, నాకు గుర్తున్నంత వరకు. హీ బికమ్ ఎ పయనీర్ ఆఫ్ ఇండియాస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ స్టార్ట్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేవ్. ఇండియాలో ఐటీ వేవ్ అని ఒకటి అంటారు, ఐటీ వేవ్ని స్టార్ట్ చేశారు వాళ్ళు. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే కదా ఇండియాలో బాగా భూమిలో ఉంది, అవునా కాదు? చేసినోడు సాఫ్ట్వేర్ జాబ్స్, మెకానికల్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్, అందరూ సాఫ్ట్వేర్ జాబ్స్. సో బికాస్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇన్ అవర్ కంట్రీ. సో ఈ సాఫ్ట్వేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్న సాఫ్ట్వేర్ అన్న రెండు ఒకటే. సో ఈ వేవ్ని తీసుకొచ్చింది వీళ్ళే అంట. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఇండియాలో స్టార్ట్ చేసింది వీళ్ళే. ఈజ్ ద పైనీర్, అంటే స్టార్టింగ్ దాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఓకే, టుడే హీ హ్యాస్ బికమ్ అన్ ఐకాన్ ఆఫ్ సింప్లిసిటీ, అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ అండ్ ఫెయిర్నెస్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ ఫిలాంథ్రోపిస్ట్. ఐకాన్ ఆఫ్ సింప్లిసిటీ అంటే ఏంటి? ఏదో ఇంకా మనీ ఉన్నాయి, ఒక వన్ ఆఫ్ ద $1 billion కంపెనీకి చైర్పర్సన్ని అనుకోకుండా సింపుల్గా కనిపిస్తూ ఉంటాడు ఆయన. సో హీఈస్ అన్ ఐకాన్ ఆఫ్ సింప్లిసిటీ అంటే ఒక ఐకాన్ ఇతను. అండ్ అర్థమవుతుంది కదా, సింప్లిసిటీకి మనం తెలుగులో అంటూ ఉంటారు కదా జనరల్గా, క్వాలిటీస్ అన్నిటికీ ఒక రూపం ఇస్తే శ్రీరాముడు అని చెప్తూ ఉంటారు కదా. పాజిటివ్ క్వాలిటీస్ అన్నిటికీ ఒక రూపం ఇస్తే శ్రీరాముడు. అట్లానే సింప్లిసిటీకి ఒక ఐకాన్, సింప్లిసిటీకి ఒక సింబల్ అనేది ఉండాలంటే అది నారాయణమూర్తి అని చెప్పాలి అన్నట్టు చెప్తున్నారు. ఓకే, నిరాడంబరంగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఓకే, అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ, ఎప్పుడు కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అనేది ఉండదు. ఓకే, అండ్
ఫెయిర్‌నెస్ అంటే చాలా మీనింగ్స్ ఉంటాయి ఫెయిర్‌నెస్‌కి. ఫెయిర్‌నెస్ అంటే అందంగా ఉండటం ఒకవైపు. కానీ ఇక్కడ మీనింగ్ అది కాదు. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఓన్లీ రైట్ వేలో వెళ్ళడం. ఫెయిర్‌గా పని చేయడం. రైట్ వేలో పని చేయడం. సో, ఫెయిర్‌నెస్‌లో గాని, క్వాలిటీలో గాని కాంప్రమైజ్ అనేది ఉండదంట వాళ్ళ దగ్గర. దీంతో పాటు అతను ఒక ఫిలాంథ్రోపిస్ట్. ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఎవరు? పరోపకారి. ఏంటి మీరు చెప్పిన వర్డ్? పరోపకారి. ఎక్సలెంట్. నాకు ఆ వర్డ్స్ కూడా రావు మీకులాగా. పర్ఫెక్ట్ వర్డ్స్ నాకు రావు. నేనేమని చెప్పాలనుకున్నానంటే ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. అవి నెక్స్ట్ చదువుదాం. వాళ్ళు ఏమి హెల్ప్ చేశారు సొసైటీకి అని. హీ రియల్లీ బిలీవ్స్ ఇన్ ద మోటో. ఇది కూడా ఒకసారి అండర్లైన్ చేసుకోవాలి. పవర్డ్ బై ఇంటలెక్ట్ అండ్ డ్రివెన్ బై వాల్యూస్. పవర్డ్ బై ఇంటలెక్ట్ అంటే ఏంటి? ఇది ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కొంచెం ఆలోచించండి వచ్చేస్తుంది. పవర్డ్ బై ఇంటలెక్ట్ అండ్ డ్రివెన్ బై వాల్యూస్. పవర్డ్ బై ఇంటలెక్ట్ అండ్ డ్రివెన్ బై వాల్యూస్. యా కమాన్ చెప్పేయండి. మీకు అనిపించింది. చెప్పాలి ఫాస్ట్గా. పవర్డ్ బై ఇంటలెక్ట్ డ్రివెన్ బై వాల్యూస్. తెలివితో నడిపేది మరియు విలువల ద్వారా నడిపించబడింది. ఏంటి డిట్టో ఇద్దరు ఒకటే చెప్పారు? హౌ ఇస్ దట్ పాసిబుల్? పవర్డ్ బై ఇంటలెక్ట్ అంటే తెలివితో వాళ్ళ దగ్గర నడిచేది. ఉన్న పవర్ ఏంటి అంటే ఇంటెలిజెన్స్. ఇప్పుడు నారాయణమూర్తి దగ్గర ఉన్న పవర్ ఏంటి? ఈజ్ వెరీ క్లవర్ అండ్ ఇంటెలిజెంట్. సో వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది. సో వాళ్ళ దగ్గర ఉన్న పవర్ అనేది ఇంటెలిజెన్స్. కానీ ఆ ఇంటెలిజెన్స్ని ఏది డ్రైవ్ చేస్తూ ఉంది? ఒక పెద్ద లారీ ఉంది. లారీ ఎంత చాలా మైటీగా ఉంది. చాలా చూడటానికే కొన్ని లారీస్ ఉంటాయి. వాటిని చూస్తుంటేనే భయంకరంగా ఉంటాయి. ఐ మీన్ సైజ్ అనేది అంత ఎబిలిటీ ఉంది. వీళ్ళకి ఉన్న ఇంటెలెక్ట్ అనేది, తెలివితేటలు అనేది అంత పవర్ఫుల్గా ఉన్నాయి. దాన్ని ఎవరు డ్రైవ్ చేస్తున్నారు? వాల్యూస్. విలువలు ఏవైతే ఉన్నాయో అవి డ్రైవ్ చేస్తున్నాయి. ఈ విలువలు లేకుండా ఎట్లా పడితే అట్లా వెళ్ళట్లేదు. విలువలతో ఆ పవర్ని కంట్రోల్ చేస్తున్నారు. ఆ ఇంటెలెక్చువల్ ఎబిలిటీని వాళ్ళు యూటిలైజ్ చేస్తున్నారు విత్ వాల్యూస్. విలువలతో వాళ్ళు నడిపిస్తున్నారు. He is none other than Nagavara Ramarao Narayanamurthy, the founder of Infosys, a leading IT company in the world. ఇండియాలోనే కాదు, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద టాప్ ఐటీ కంపెనీస్లో ఒకటి ఇన్ఫోసిస్ అనేది. ఓకే, సో ది స్టోరీ వాజ్ రిటన్ బై సుధామూర్తి. సుధామూర్తి. మనం చూసాం కదా ఆల్రెడీ ఇంటర్వ్యూ. Sudhamurthy, wife of N.R. Narayanamurthy, is an Indian social worker and author. She is both social worker, author, she is a teacher, professor. ఇంకా ఏంటి, ఇంకా ఏమేమి చెప్పారు? చైర్పర్సన్ ఆఫ్ ఏంటది, ఇన్ఫోసిస్ ఫౌండేషన్. She is an engineer also, sir. షీ ఈజ్ అన్ ఇంజనీర్ ఆల్సో. నిజంగానే వర్క్ చేసింది టాటాస్ దగ్గర. నేను ఎక్కడ చదివానో గుర్తు రావట్లేదు. ఐ రెడ్ అబౌట్ హర్ లైఫ్ స్టోరీ. Sir, tell us. అమ్మ చెప్పు. Tell to us, sir, about her life story. ఈమె బుక్ నేను ఎక్కడో చదివాను. నాకు ఇప్పుడిప్పుడే గుర్తు వస్తుంది. ఎక్కడ చదివానో గుర్తు రావట్లా నాకు. ఓకే, ఐ టెల్ యూ. లెసన్ అయిపోయిద్దాం. మీరు నాకు గుర్తున్న పార్ట్ వాటికి నేను చెప్తాను. ఓకే. Sudhamurthy, wife of N.R. Narayanamurthy, is an Indian social worker, author, professor as a computer science professor, engineer, and chairperson of Infosys Foundation. So inni unnai ఈమెకి. Murthy began her professional career as a computer scientist and engineer. She is the chairperson of Infosys Foundation. మూర్తి అంటే సుధామూర్తి ప్రొఫెషనల్ కెరియర్ని ఎట్లా స్టార్ట్ చేసింది అంటే కంప్యూటర్ సైంటిస్ట్గా. అండ్ టాటా తెలుసు కదా మీకు, టాటా కంపెనీలో ఒక ఇంజనీర్ లాగా వర్క్ చేసింది స్టార్టింగ్లో.
అండ్ ఇన్ఫోసిస్ వేరు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వేరు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అనేది ఏంటిది, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా, ఇన్ఫోసిస్ వాళ్ళు. సో ఇన్ఫోసిస్ ఫౌండేషన్కి సుధామూర్తి చైన్ పర్సన్. షీ హ్యాస్ ఫౌండెడ్ సెవరల్ ఆర్ఫనేజెస్, చాలా ఆర్ఫనేజెస్ని స్టార్ట్ చేసింది. పార్టిసిపేటెడ్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ ఎఫర్ట్స్లో సపోర్ట్ చేసింది, పార్టిసిపేట్ చేసింది. సపోర్టెడ్ ద మూమెంట్ టు ప్రొవైడ్ ఆల్ కర్ణాటక గవర్నమెంట్ స్కూల్స్ విత్ కంప్యూటర్ అండ్ లైబ్రరీ ఫెసిలిటీస్. ఒక ఉద్యమం అనేది, ఉద్యమం కాదు, ఒకటి జరిగిందంట కర్ణాటకలో. ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో కంప్యూటర్ అండ్ లైబ్రరీ ఫెసిలిటీస్ పెట్టడానికి ఒక మూమెంట్ అనేది జరిగింది. దాంట్లో చాలా ఎఫర్ట్ పెట్టి సపోర్ట్ చేశారంట ఈమె. ఓకే, అండ్ ఎస్టాబ్లిష్ ద మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అట్ హార్వర్డ్ యూనివర్సిటీ. హార్వర్డ్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద టాప్ నాట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్. దాంట్లో మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనే ఒక లైబ్రరీని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. మూర్తి ఆల్సో టీచర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంపోజ్డ్ ఫిక్షన్. కంప్యూటర్ సైన్స్ టీచ్ చేస్తారంట, అండ్ కంపోజ్డ్ ఫిక్షన్ని ఎట్లా కంపోజ్ చేయాలి, ఫిక్షన్ అంటే ఏంటి, స్టోరీస్, కల్పితాన్ని ఎట్లా కంపోజ్ చేయాలి అనేది కూడా టీచ్ చేస్తారు. డాలర్ సోర్స్ అనేది ఇక్కడ ఎందుకు పెట్టారు నాకు తెలీదు. డాలర్ సోర్స్ ఈజ్ సంథింగ్ దట్ షీ హ్యాస్ రిటర్న్. ఇది ఒక నోవెల్, ఈమె రాసిన ఒక నోవెల్. ఓకే, ద ప్రెజెంట్ స్టోరీ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వన్ ఆఫ్ హర్ మోస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీస్. ఒక బుక్ ఉంది, కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ రిటన్ బై సుధామూర్తి. ఆ బుక్ పేరు ఏంటి అంటే హౌ ఐ థాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్. ఇందాక ఇంటర్వ్యూలో ఇది వచ్చింది గుర్తుందా, హౌ ఐ థాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అనేది. Yeah. So this is a collection of stories, how I taught my grandmother to read and other stories. ఈ కలెక్షన్ లో నుంచి తీసిన ఒక స్టోరీ ఇప్పుడు మనం చెప్పుకుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్టోరీ? I will do it. మండప్ అంటే ఏంటి అంటే ఒక రైస్ ప్లాట్ఫామ్. డే, ద ఇంపార్టెంట్ డే, ఏదో ఒకటి జరుగుతుంది ఇంపార్టెంట్గా ఆ డే. ఐకాన్ అంటే ఏ ఫేమస్ పర్సన్ ఆర్ థింగ్ దట్ పీపుల్ అడ్మైర్ అండ్ సీ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ఎ పర్టికులర్ ఐడియా. ఒక పర్టికులర్ ఐడియాకి ఒక సింబల్ లాగా చూస్తారు వాళ్ళని. నారాయణమూర్తిని దేనికి సింబల్ లాగా చూస్తారు? సింప్లిసిటీ. ఫిలాంథ్రోపిస్ట్ అంటే వన్ హూ డివోట్స్ హిస్ సర్వీస్ ఆర్ వెల్త్ ఫర్ ద లవ్ ఆఫ్ మ్యాన్ కైండ్. మిగతా మనుషుల కోసం వాళ్ళ సర్వీస్ని కానీ మనీని కానీ ఇస్తే అట్లాంటి వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్ అంటాము. నెక్స్ట్ చిన్న యాక్టివిటీస్ చూడండి, ఇవి ఎలా చేయాలో నేను జస్ట్ చెప్తాను మీకు. యూ హ్యావ్ రెడ్ ద స్టోరీ, మీకు స్టోరీ తెలిసి ఇప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది. మీకు ఇంగ్లీష్ వచ్చు కదా బేసిక్గా. వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఏ బ్రైట్ స్టూడెంట్? బ్రైట్ స్టూడెంట్కి అల్టిమేట్ ఎయిమ్ ఏంటి జనరల్గా మనం? To study engineering in IITs. ఐఐటిలో చదవటం అనేది. ఎందుకు అని అడుగుతున్నారు. Because IITs are prestigious institutions in India, prestigious engineering institutions in India, and the students who study at IIT will become great at life అన్నట్టు something you can write like that. ఓకే, బేసిక్ ఐడియా ఇస్తున్నాను ఎట్లా ఆన్సర్ చేయాలి అనేది. ఓకేనా, మీరు రాయాలి తర్వాత వర్క్. హిస్ హార్ట్ sank in sorrow. Whose heart sank in sorrow చెప్పండి? Narayanamurthy. Why? Because even though he cracked IIT, because the lack of money, he was unable to join IIT. So he was very near to his aim yet so far. That is the reason why his heart sank in sorrow. Okay, ఇట్లా జస్ట్ బేసిక్ ఐడియా ఇస్తున్నా ఎట్లా రాయాలి అని. నెక్స్ట్ మీరే కంపోజ్ చేయండి ఆన్సర్ని. మెటీరియల్లో కూడా చూడాల్సిన అవసరం లేదు. మెటీరియల్ చూసి చదివితే మీరు మర్చిపోతారు, అవునా కాదా? మేబీ యూ మే మిస్ ఏ లైన్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. బట్ ఇఫ్ యూ లెర్న్ దిస్, ఆన్సర్ ఎట్లా రాయాలి అనేది మీరు నేర్చుకుంటే మీకు ఎట్లానో స్టోరీ మైండ్లో ఉంటుంది. ఆన్సర్ అప్పటికప్పుడు మీరే రాయొచ్చు. హౌ డిడ్ మూర్తి రియాక్ట్ వెన్ హిస్ ఫాదర్ రిఫ్యూజ్ టు సెండ్ హిమ్ టు ఐఐటి? ఎట్లా రియాక్ట్ అయ్యాడు? He was disappointed
But Sir, he didn't didn't show. react, but he was disappointed. He was disappointed, but he didn't show his disappointment or anger or helplessness to anyone. Okay. The author calls Murthy an introvert. Which action of Murthy substantiate this claim of the author about Murthy? Murthy introvert అని చెప్తున్నారు because he is not sharing his unhappiness or helplessness with anyone. That is the main statement. By that statement, we can say that he is an introvert. అంత బాధ ఉన్నా కూడా he is not sharing with anyone కదా. What according to Narayan Murthy can change the life of a person? Hard work. ఇంకా Determination towards work. యూ యువర్ సెల్ఫ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అన్నట్టు చెప్పాడు కదా అతను. త్రూ హార్డ్ వర్క్ ఓన్లీ యూ అండ్ యువర్ సెల్ఫ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. నో బడీ ఎల్స్, నో ఇన్స్టిట్యూషన్ అండ్ నో అదర్ పర్సన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. యూ అండ్ యువర్ సెల్ఫ్ you and only yourself can change your life through hard work. Okay. How does the motto powered by intellect and driven by values describe Murthy's life? Powered by intellect, he has a good intellectual ability, we know that. And driven by values అనేది మనకి ఎట్లా తెలుస్తుందంటే he did not take the support of any caste, community or any political collections to go up in life. That shows that he is driven by values. And he is a philanthropist. So it also shows that he is driven by values. అర్థమైందా? ఇలా మనం ఆన్సర్స్ రాయాలి. బేసిక్ ఐడియా ఇచ్చాను అనుకుంటున్నా. విల్ యూ బీ ఏబుల్ టు రైట్ యువర్ ఆన్సర్స్? Yes, sir. మీలో ఎంతమంది అనుకుంటున్నారు విల్ ఫేస్ ఎ ప్రాబ్లమ్ వైల్ రైటింగ్ ద ఆన్సర్స్ అని? మేబీ మీకు 100% పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, బట్ యూ ట్రై టు రైట్ ద ఆన్సర్. నేను బేసిక్ ఐడియా ఇచ్చాను, యూ ట్రై టు రైట్ ద ఆన్సర్. మనకి అన్ని లెసన్స్ అయిపోయేటప్పటికి యూ విల్ గెట్ ద ఎబిలిటీ ఓన్గా ఎట్లా రాయాలి అని. నేను వీడియోస్లో చెప్తా కదా, వితౌట్ అంటే మెటీరియల్స్ చదవకుండా నేను 10th క్లాస్ తెచ్చుకున్నాను అని. ఎబిలిటీస్ మీకు పెరగాలంటే మీరు ఓన్గా చేయడం అలవాటు చేసుకోవాలి. లేదంటే మెటీరియల్ ముందు వేసుకొని అవర్స్ కూర్చొని చదువుతుంటే ఫైనల్గా ఎగ్జామ్కి వెళ్తే ఏదో లైన్ మర్చిపోతాము, అయ్యో ఆ లైన్ మర్చిపోయాం అని చెప్పేసి టెన్షన్ వస్తుంది, మొత్తం అవుతుంది. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు లెసన్లో నుంచి. సెంటెన్స్కి వర్డ్కి మ్యాచ్ చేయాలి. ఓకే. హిస్ సీనియర్స్ యూస్ టు ఆస్క్ హిమ్ టు సాల్వ్ దేర్ డిఫికల్టీస్ ఇన్ సైన్స్. వాళ్ళ సీనియర్సే అతన్ని అడిగేవాళ్ళంట. సో ఏ వర్డ్ సెట్ అవుతుంది? బ్రైట్ అనే వర్డ్ సెట్ అవుతుంది. ఎక్సలెంట్. హీ వాజ్ ఎ గైడ్ ఫర్ అదర్స్. మిగతా వాళ్ళకి గైడ్ లాగా ఉండేవాడంట. సో వాట్ ఈస్ ద థింగ్ దట్ షోస్ అస్? ఎంకరేజింగ్. గైడ్ లాగా ఉండటం అంటే అందరిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండడమే కదా. సో హీ వాజ్ గైడ్ ఫర్ అదర్స్ అంటే ఎంకరేజింగ్ అని రాయాలి. While others struggle to solve the problems in the question paper, he would smile shyly and solve them in no time. ఇక్కడ షై అని పెట్టొచ్చా? షై. నెక్స్ట్ ది హిస్ ప్రిన్సిపల్ వాస్ టు నెవర్ హర్ట్ ఎనీవన్. ఎవరిని హర్ట్ చేయకూడదు. ఎక్కడ ఉంది? philosopher. He did not reply. He never shared his unhappiness or helplessness with anybody. Introvert. Okay. Introvert. He went to station to say goodbye and good luck to them for their future life. Encouraging, sir. మళ్ళీ ఎంకరేజింగ్ వస్తుందా? ఓకే. ఎంకరేజింగ్. He never used the help of any caste, community or political connections to go up in life. Hard work. Hardworking. Super. He built a team of people who were equally good. ఎక్కడుంది? ఏమని పెట్టవచ్చు దీనికి?
uncompromising, అదొకటి మిగిలిపోయిందా? simple also, sir. 2 మిగిలిపోయినాయి. బట్ అన్‌కాంప్రమైజింగ్‌కి దీనికి ఓకే. హి డిడ్ నాట్ కాంప్రమైజ్ విత్ సింపుల్ లైఫ్. ఒక టీమ్ ఆఫ్ పీపుల్‌ని బిల్డ్ చేసేసి గ్రేట్ పర్సన్ అయ్యాడు కదా! తర్వాత ఇన్ఫోసిస్‌ని స్టార్ట్ చేశాడు. సో వీ కెన్ రైట్ అన్‌కాంప్రమైజింగ్. ఓకే. నెక్స్ట్ ఈజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. మీకు ఎగ్జామ్‌లో కూడా ఉంది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. లాస్ట్ టైం వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఏం చెప్పుకున్నాం? మనీతో కానీ సర్వీస్‌తో కానీ అదర్ హ్యూమన్ బీయింగ్స్‌కి హెల్ప్ చేసేవాళ్ళు. పయనీర్ అంటే ఏదైనా ఒక దాన్ని ఒక కంట్రీలో ఒకదాన్ని స్టార్ట్ చేసేవాళ్ళు. హూ ఈస్ ద పయనీర్ ఆఫ్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? ఎంఎస్ స్వామినాథన్. తెలుసా మీకు? Yes, sir. MS one. సో అట్లా పైనీర్ అంటే ఐడియా వచ్చిందా? ఒక దాన్ని స్టార్ట్ చేస్తారు, వాళ్ళే ఇంట్రడ్యూస్ చేస్తారు, వాళ్ళే ఫస్ట్ వాళ్ళే తీసుకొస్తారు. అట్లాంటి వాళ్ళని పైనీర్స్ అంటారు. ఓకే. సో ఇట్లాంటి వాటిని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాము. ఈ ఫిలాంథ్రోపిస్ట్ అనే వర్డ్లోనే మనకి మీనింగ్ అర్థం అవుతుంది. ద పర్సన్ హూస్ హెల్ప్స్ మెనీ అదర్ పీపుల్ అన్నట్టు. పైనీర్ అంటే హూ ఇక్కడ ఉంటుందండి. Pioneer is a person who is the first to study and develop a particular area of knowledge, culture, etc. వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత దట్ అదర్ పీపుల్ దెన్ కంటిన్యూ టు డెవలప్. ఒకళ్ళు స్టార్ట్ చేసినాక మిగతా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. బట్ ఆ స్టార్ట్ చేసిన పర్సన్ ఏమంటాం మనం? పైనీర్ అంటాం. మీరు ఇవి అండర్లైన్ చేసుకోండి ఒకసారి. ఏ ఫిలాంథ్రోపిస్ట్ ఈజ్ ద వన్ హూ డివోట్స్ హిస్ సర్వీస్ ఆర్ వెల్త్ ఫర్ ద లవ్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇది అండ్ ఇది. Pioneer is a person who is the first to study and develop a particular area of knowledge, culture, domain, etc. that other people then continue to develop. అట్లానే ఇవి కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యాటలిస్ట్, ద పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. ఫేట్ అంటే తలరాతని నమ్మే వ్యక్తిని మనం ఏమంటాం? చాలా జాగ్రత్తగా వినండి. ఎవ్రీవన్ అలర్ట్. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అందరూ. 20 hands please. ఓకే. అందరూ హ్యాండ్స్ డౌన్ చేయండి. అందరూ డౌన్ చేయండి. ఇప్పుడు చూద్దాం. కొంతమంది వావ్ దట్స్ గ్రేట్. ఫ్యాటలిస్ట్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి, రిపీట్ చేయండి. ఎవరైతే తలరాతని నమ్ముతారో వాళ్ళని ఏమంటాం? ఫ్యాటలిస్ట్. తలరాతని నమ్ముతూ ఉంటారు, ఫేట్ని నమ్ముతూ ఉంటారు. సెంటినేరియన్ అంటే ఎవరికైతే 100 ఏళ్ళు కంటే ఎక్కువ వయసు ఉందో అట్లాంటి వాళ్ళని ఏమంటాం? సెంటినేరియన్ అంటాం. సెంటినేరియన్. రిపీట్ చేయండి ప్లీజ్. సెంటినేరియన్. Omnipresent. Is above 100 years. Yeah, excellent. Omnipresent, one who is present everywhere. Omnipresent అంటే ఎవరైతే ఎక్కడైనా ప్రతి చోట ఉంటారో వాళ్ళని omnipresent అంటాం. గాడ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్. ఎగ్జాంపుల్ ఇది. గాడ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్. గాడ్ ఎక్కడైనా ఉంటాడు. ఎవ్రీవేర్ హీ ఈజ్ లుకింగ్ ఎట్ యూ అన్నట్టు ఎక్కడైనా గాడ్ ఉంటూనే ఉంటాడు. సో గాడ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్ అంటే ప్రతి చోట ఉంటాడు అని అర్థం. సో ఆమ్నిప్రెజెంట్ అంటే అర్థమైందా మీకు? మెర్సినరీ అంటే ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. మనీ కోసం ఏమైనా చేస్తారు. దే విల్ కిల్ సమ్వన్, దే విల్ ఈట్ సంథింగ్, ఏదైనా చేస్తారు. అట్లాంటి వాళ్ళని ఏమంటాం? మెర్సినరీ. ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. ఓకే. మెర్సినరీ అనేది పాజిటివ్ క్వాలిటీ ఆర్ నెగిటివ్ క్వాలిటీ? నెగిటివ్ క్వాలిటీ. యూ షుడ్ నాట్ బి లైక్ దట్ కదా. వీ షుడ్ బి డ్రివెన్ బై వాల్యూస్. ఎప్పుడైనా వాల్యూస్ని బట్టి బిహేవ్ చేస్తూ ఉండాలి. మెర్సినరీ. నెక్స్ట్ ది మిసోగైనిస్ట్, ద వన్ హూ హేట్స్ ఉమెన్. ఉమెన్ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు అసలు. అంటే థీరీస్ ప్రపోజ్ చేస్తూ ఉంటారు ఉమెన్ మీద. ఉమెన్ అందరు ఇంతే, ఉమెన్ అసలు సీక్రెట్స్ దాచుకోలేరు, ఉమెన్ అట్లా బిహేవ్ చేస్తారు, ఇట్లా బిహేవ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళని ఏమంటాం?
ఉమెన్ అంటే ఇష్టం లేని వాళ్ళని మిసోగైనిస్ట్. మోనోగమి అంటే ద ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ వన్ హస్బెండ్. ఓన్లీ ఒక్క పెళ్లి మాత్రమే చేసుకుంటాను అని పట్టుకుని కూర్చుంటారు కదా, వాళ్ళని ఏమంటాం? మోనోగమి. దాన్ని మోనోగమి అంటాం. ఓన్లీ సింగిల్ మ్యారేజ్ అనే ఒక కాన్సెప్ట్ని మోనోగమి అంటాం. ఆటోబయోగ్రఫీ, మన లైఫ్ స్టోరీని మనమే రాసుకుంటే దాన్ని ఏమంటాం? ఆటోబయోగ్రఫీ. ఒకళ్ళ స్టోరీని ఇంకొకళ్ళు రాస్తే బయోగ్రఫీ. ఆనరరీ అంటే ఏ పొజిషన్ ఫర్ విచ్ సాలరీ ఈజ్ నాట్ పెయిడ్. సాలరీ అనేది పే చేయరు, కాకపోతే ఆ పొజిషన్లో అతన్ని కూర్చోబెడతారు, బట్ అతనికి ఆనరరీ పొజిషన్ అది, అంతేగాని సాలరీ ఏం పే చేయరు. ఓకేనా? అంబిగ్యూస్, ఏ సెంటెన్స్ హూస్ మీనింగ్ ఈజ్ అన్క్లియర్. ఏదన్నా క్లియర్గా చెప్పలేదు అంటే దాన్ని అంబిగ్యూయిటీ అంటాం, అంబిగ్యూస్ అంటాం. అర్థమవుతుందా? మీనింగ్ క్లియర్గా లేకపోతే అంబిగ్యూస్ అంటాం. ఇనిమిటబుల్, దేన్నైతే మనం ఇమిటేట్ చేయలేము, ఇంకొకళ్ళు ఇమిటేట్ చేయలేరు, దాన్ని ఏమంటాం? ఇనిమిటబుల్. ఇమిటేట్ చేయలేము దానిని. థీస్ట్, ద వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. ఎవరైతే దేవుడిని నమ్ముతారో వాళ్ళని థీస్ట్ అంటాం. ఎవరైతే దేవుడిని నమ్మరో వాళ్ళని ఏమంటాం? అథీస్ట్ అంటాం. ఏ పెట్టాలి, థీస్ట్ ముందు ఏ పెడితే అథీస్ట్, ద వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్ అనేది వస్తుంది. థీస్ట్ అంటే ఎవరు? ద వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. స్పెండ్ థ్రిఫ్ట్ అంటే ఎవరైతే బాగా విపరీతంగా ఖర్చు పెడతారో వాళ్ళని స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం. నెక్స్ట్ ఇది టీటో టేలర్, వీఆర్ ఆల్ టీటో టేలర్స్ కదా. ద వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ ఆల్కహాల్. ఎవరైతే అస్సలు ఆల్కహాల్ని టచ్ చేయరో వాళ్ళని ఏమంటాం? టీటో టేలర్ అంటాం. యా, ఓకే, అయిపోతుంది లెసన్. ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్. ఒక పర్సన్ని లేదా థింగ్ని మనం ఇంకా కరెక్ట్ చేయలేం, పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే దాన్ని ఏమంటాం? ఇన్కరేజబుల్. నెక్స్ట్ ఇది ఏ పర్సన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్, నాలెడ్జ్ అండ్ రీజనింగ్ పవర్. అండర్స్టాండింగ్, నాలెడ్జ్, రీజనింగ్ పవర్ ఎక్కువ ఉంటే ఇంటలెక్చువల్ పర్సన్ అంటాం. ఏ పర్సన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్, లింగ్విస్ట్. హూ టాక్స్ మెనీ లాంగ్వేజెస్ అంటే, హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్ అంటే పాలిగ్లాట్ అనొచ్చు. బట్ పర్సన్ హూ జస్ట్ నోస్ అంతే, నోస్ మెనీ లాంగ్వేజెస్ అంటే లింగ్విస్ట్. చెప్పండి ఒకసారి, హూ నోస్ మెనీ లాంగ్వేజెస్ అంటే ఏంటి? హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్ అంటే పాలిగ్లాట్. వన్ హూ పొసెసెస్ మెనీ టాలెంట్స్, చాలా టాలెంట్స్ ఉంటే వాళ్ళని ఏమంటాం? వర్సటైల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది యాక్టర్స్ ఉంటారు, కొంతమంది ఏంటంటే జస్ట్ హీరో లాగే పనిచేస్తారు, దే ఆర్ నాట్ వర్సటైల్, దే ఆర్ నార్మల్ యాక్టర్స్ అంతే. బట్ కొంతమంది ఉంటారు డిఫరెంట్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ వాళ్ళు చేయగలుగుతారు, అట్లాంటి వాళ్ళని ఏమంటాం? వర్సటైల్ యాక్టర్స్ అంటాం. అట్లాని డిఫరెంట్ టాలెంట్స్ ఉన్నాయి మీకు. యూ కెన్ సింగ్, యూ కెన్ డాన్స్, యూ కెన్ రైట్ స్టోరీస్, యూ కెన్ గివ్ గుడ్ పబ్లిక్ స్పీచెస్, యూ కెన్ డూ పెయింటింగ్స్. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాలెంట్స్ మీకు ఉంటే మిమ్మల్ని ఏమంటాము? వర్సటైల్ అంటాం. ఓకే. వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఏ టూంబ్. టూంబ్ అంటే సమాధి. ఒక సమాధి మీద రాస్తారు కదా, ఆ వర్డ్స్ని ఏమంటామంటే ఎపిటాఫ్ అంటాం. ఎపిటాఫ్ టిక్ చేసుకోండి. ఇక్కడ వరకు క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు తెలిసిన ఒక గ్రేట్ పర్సన్ ఎవరన్నా, ఒక ఇన్స్పైరింగ్ లేడీ ఉన్నారా మీ సర్కిల్లో? ఎవరన్నా చెప్పండి ఒకసారి. మీ సర్కిల్లో ఒక మంచి ఇన్స్పైరింగ్ లేడీ ఎవరన్నా ఉన్నారా? ఒకసారి చెప్పండి. Sir, my mother is a inspiration for me. Excellent. What is the occupation? What is the profession of your mom? Sir, my mother is principal, sir. Okay. మీ డాడీ అండ్ మదర్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారా స్కూల్? Yes, sir. 15 years completed. 15 years? Yes, sir. నువ్వు పుట్టక 1 year ముందు స్టార్ట్ చేశారా అయితే? Yes, sir.
2005, sir. I born in 2006. Okay. Shall we call your mom to an interview? Sir, now she is not there, sir. She went outside. I will ask her tomorrow. అంటే ఈ రోజు అని కాదు, ఇక్కడ మనకి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఒక పర్సన్ని ఏమంటారు, ఆన్ ద ఒకేషన్ ఆఫ్ యువర్ స్కూల్ యానివర్సరీ యువర్ స్కూల్ హ్యాస్ ఇన్వైటెడ్ వన్ ఆఫ్ ద అబవ్ మెన్షన్డ్ ఉమెన్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్. ఓహో, ఓకే. ఐ టుక్ ఇట్ రాంగ్ యాక్చువల్లీ. పర్లేదు, బట్ ఐ వాంట్ టు ఇంటర్వ్యూ సమ్ పర్సన్. ఓకే, Okay, sir. ఒకసారి మాట్లాడుకుందాం దాని గురించి తర్వాత. ఇంకెవరన్నా ఏమన్నా తెలిస్తే చెప్పండి. లైక్ ఇఫ్ యూ నో సమ్ ఇన్స్పైరింగ్ పర్సన్, లైక్ వాళ్ళు బాగా కష్టపడి ఒకటి సాధించారు లైఫ్లో అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. తప్పకుండా కొంచెం ఇంటర్వ్యూస్ కూడా చేద్దాం మనం. ఎట్లా అని ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి చాలా ఈజీ అవుతుంది. మనం ఏం పర్సన్ని ఇక్కడికి రమ్మని అవసరం ఉండదు, మనం వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ది ఇక్కడ ఏంటి అంటే, యూ నీడ్ టు మేబీ మనం ఏం చేద్దాం అంటే, ఇక్కడ ఓన్లీ ఉమెన్ అని ఉంది, బోత్ మెన్ అండ్ ఉమెన్కి చేద్దాం మనం. ఏంటి అంటే, యూ నీడ్ టు స్టడీ ద బయోగ్రఫీస్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్. ఇన్స్పైరింగ్ అనిపించే పీపుల్ ఎవరైతే ఉంటారో, ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు ఉంటారు కదా, వీళ్ళు నాకు ఇన్స్పైరింగ్గా అనిపిస్తారు అనేది. ఉన్నారా మీ అందరికీ? Yes, sir. యా, ఒకసారి చెప్పండి నాకు. చెప్పండి మీకు. అబ్దుల్ కలాం సార్. అబ్దుల్ కలాం. ఇంకా నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా చెప్పండి. మీకు ఇన్స్పైరింగ్గా అనిపించే పీపుల్ ఎవరు? సార్, ఇస్రో చైర్మన్ ఉన్నారు కదా సార్, శివన్. నాకంత ఐడియా లేదు. ఓకే, ఇంకా విలియం. అబ్దుల్. సార్ సేమ్ సార్, అబ్దుల్ కలాం సార్. ఓకే, అబ్దుల్. నువ్వు అబ్దుల్ కరీం, ఆయన అబ్దుల్ కలాం. ఓకే. శివాని. Sir, Mother Teresa is my inspiration. ఎక్సలెంట్. ఆదిత్య. స్వామి వివేకానంద. ఓకే. అక్షిత. అక్షిత. Sir, Abdul Kalam only, sir. ఓహో, అందరికీ అబ్దుల్ కలామేనా? ఓకే. సో చూడండి, ఎందుకు అడిగానంటే Sir, shall I say another person's name? చెప్పమ్మా. Elon Musk, sir. వావ్, రియల్లీ He is my inspiration, sir. గ్రేట్. నిజంగానే అతను ఫేస్ చేసే ప్రాబ్లం అంతా ఇంత ఉండదు. అంటే కొంత ఎట్లా ఉంటుంది అంటే, ఎలాన్ మస్క్ గురించి మీకు చాలామందికి తెలిసి ఉండదు, బట్ బేసిక్ ఐడియా ఏంటంటే, కొంతమంది అతన్ని బిలీవ్ చేస్తారు, అతన్ని సపోర్ట్ చేస్తారు, ఓకే. బట్ కొంత పార్ట్ ఆఫ్ వరల్డ్ అతను ఒక పిచ్చోడు అన్నట్టు చేస్తూ ఉంటారు. అంతే కదా శివాని? ఏదో పిచ్చెక్కినట్టు అట్లా ఏదేదో చేస్తున్నాడు, ఇవన్నీ పాసిబుల్ అవుతాయి అన్నట్టు చూస్తారు. బట్ హీ బిలీవ్స్ ఇన్ సంథింగ్ అండ్ హీ కీప్స్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ వెరీ స్మాల్ పొజిషన్ నుంచి వచ్చినట్టున్నాడు కదా అక్కడ వరకు. Yes, sir. యా, ఓకే. వాట్ వీల్ డూ ఇస్ వీల్ డూ ఏ స్మాల్ యాక్టివిటీ. ఏంటి అంటే, ఒక్కొక్కళ్ళు మీకు ఇన్స్పైరింగ్ అనిపించే ఒక పర్సన్ గురించి రాయాలి. ఎలా రాయాలంటే, నేమ్ ఆఫ్ ద పర్సన్. ఇట్ మే బి మ్యాన్ ఆర్ ఉమెన్. వీళ్ళు ఉమెన్ అని చెప్పారు, బట్ ఇట్ మే బి మ్యాన్ ఆర్ ఉమెన్. ఎందుకంటే ఉమెనే మనకి ఇన్స్పైరింగ్గా ఉండాలని లేదు. ఓకే, యువర్ విష్ అది. సో వాళ్ళు ఎప్పుడు పుట్టారు, వాళ్ళ చైల్డ్హుడ్ ఎట్లా ఉంది, కొంచెం ఒక 2 lines చైల్డ్హుడ్ గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, కొంచెం ఏదైనా స్పెషాలిటీ అక్కడ ఉంటే రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థామస్ ఎడిసన్ ఉన్నాడు, అతని చైల్డ్హుడ్ విషయం చెప్పాలంటే తప్పకుండా వాళ్ళ స్కూల్లో ఒకసారి పంపించేశారు, ఆ సంఘటన చెప్పాలి కదా. మీకు తెలుసు కదా ఆ సిచ్యువేషన్, Yes, sir. లెసన్లో చెప్పుకుంది. ఆ సిచ్యువేషన్ తప్పకుండా చెప్పాలి. అతను స్కూల్కి అసలు వెళ్ళకుండా ఇంట్లోనే చదువుకున్నాడు అనే విషయం చెప్పాలి. సో అట్లా డీటెయిల్స్ ఉంటే రాయండి, ఫస్ట్ చైల్డ్హుడ్ గురించి, ఎడ్యుకేషన్ గురించి.
రాయండి. నెక్స్ట్‌ది దే హ్యావ్ ఫేస్డ్ అంటే వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? వాళ్ళు ఏమేమి ఇబ్బందులు పడ్డారు? వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అవన్నీ రాయండి. నెక్స్ట్‌ది రిమార్కబుల్‌గా గొప్పగా ఏమి అచీవ్ చేశారు వాళ్ళు? ఇది రాసి నెక్స్ట్ వాళ్ళలో ఉన్న ఏ క్వాలిటీస్ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేస్తున్నాయి వాటిని లిస్ట్ అవుట్ చేయండి. ఓన్లీ ఒక్క పర్సన్, ఒక్కొక్కళ్ళు కేవలం ఒక్క పర్సన్ గురించి రాయండి. రేపు మాట్లాడుకుందాం. ఓకే, యూ నీడ్ టు డిస్కస్ మీరు రాసిన వ్యక్తి గురించి. ఓకేనా? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారా? Yes, sir. అండ్ దెన్ డిస్కస్. ఓకే, నెక్స్ట్ది మనకి రేపు ఏంటి అంటే డిబేట్ కూడా ఉంది. నేను పెద్దగా సపరేట్ చేయలేను కాబట్టి బాయ్స్ ఒక గ్రూపు, గర్ల్స్ ఒక గ్రూప్ అన్నట్టు చేస్తాను. ఓకేనా? ఒక డిబేట్ ఉంది రేపు, బీ ప్రిపేర్డ్. ఆ డిబేట్ ఏంటో చెప్పాలా మీకు? సడన్గా చెప్తే చేయలేరా? ఓకే, ఐ టెల్ యూ, ఫస్ట్ టైం కాబట్టి. సడన్ గా అయితేనే ఎక్సైటింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం వి విల్ సీ దిస్. ది ఓవరాల్ యాక్టివిటీ అని ఇక్కడ ఉంది చూడండి. దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ టుమారోస్ డిబేట్. ఓకేనా? ఐ విల్ డూ ఇట్ లెసన్ ముందు ప్రీవియస్ లెసన్లో ఇది డిబేట్ చేసుకుందాం అనుకున్నాం, బట్ మనం మర్చిపోయాం. ఓకే, ఈ ఓవరాల్ యాక్టివిటీ. ఒకళ్ళేమో ఫారిన్ వెళ్ళటం మంచిది అంటారు, ఒకళ్ళేమో ఫారిన్ వెళ్ళకుండా ఇండియాలోనే ఉండడం మంచిది అంటారు. సో మనం 2 టీమ్స్ ఉన్నాయి ఇక్కడ, బాయ్స్ టీం ఒకటి, గర్ల్స్ టీం ఒకటి. సో హూ విల్ చూస్ వాట్ చెప్పండి? ఇండియాలోనే ఉండటం అనేది సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు? బాయ్స్ బ్రో. సో ఒక్క విషయం చేద్దాం, ఒక విషయం ఇట్లా కాదు, ఇది వర్కౌట్ అవ్వదులే కానీ ఇండియాలో ఉండడం సపోర్ట్ ఇట్లా టీమ్స్ వద్దు, ఇండియాలో ఉండటం సపోర్ట్ చేసే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇండియాలో ఉండాలి అంటే బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు అని సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే, ఫారిన్ వెళ్ళొచ్చు, వెళ్ళాలి, వెళ్తేనే డెవలప్ అవుతాము అనేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు మిగతా వాళ్ళు డౌన్ చేయండి. ఫారిన్ వెళ్ళాలి, వెళ్తేనే మనం కొంచెం మంచిగా డెవలప్ అవుతాం అనేవాళ్ళు. ఎక్సలెంట్ బ్రో. ఒక 20 పీపుల్ ఒకవైపు, మిగతా ఒక 3 ఒకవైపు అన్నట్టు ఉంది. బట్ ఇట్లానే ఉండాలి డిబేట్ అంటే. యూ ట్రై టు, ఓకే, ఐ విల్ ఆల్సో సపోర్ట్ గోయింగ్ అబ్రాడ్. ఓకే, తక్కువ పీపుల్ ఉన్నారని కాదు, ఐ బిలీవ్ ఇన్ దట్. సార్ రీజన్ రేపు డిస్కస్ చేసుకుందాం డిబేట్లో. ఓకేనా? ఓకే సార్. మ్యాక్సిమం నేను ఇంటర్ఫియర్ అవ్వను, మీరే డిస్కస్ చేసుకోండి. మణికంఠ, లక్ష్మణ్, లహరీష్, మీరు ముగ్గురు ఒక టీమ్. బాగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆబ్వియస్లీ మీరే విన్ అవుతారు, ఐ నో, బికాస్ దట్ ఈస్ ద రైట్ థింగ్ కాబట్టి. బట్ కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి, మంచి మంచి పాయింట్స్ తీసుకురండి. డిబేట్ చేయాలంటే ఎవరికైతే స్ట్రాంగ్ పాయింట్ ఉంటుందో, మీకు కూడా చెప్తున్నాను, ఎవరికైతే స్ట్రాంగ్ పాయింట్ ఉంటుందో వాళ్ళే విన్ అవుతారు. ఎవరైతే అందరినీ కన్విన్స్ చేయగలుగుతారో వాళ్ళే కదా విన్ అయ్యేది. సో చూద్దాం రేపు ఏమవుతుంది అనేది. సో దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద టాపిక్ ఆఫ్ అవర్ డిబేట్. నెక్స్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ టుమారో టైం దొరుకుతుందా లేదా, ఇక్కడ చెక్ యువర్ పర్సనాలిటీ అనేది ఉంది. మీరు సొంతగా చెక్ చేసుకోగలుగుతారా? మీకు ఇంగ్లీష్ చదవడం వచ్చా? అందరికీ ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోవడం వచ్చా రాదా? ఎవరన్నా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. చదవటం రాదు, కొంచెం ఇబ్బంది అనేవాళ్ళు. ఓకే, ఎక్సలెంట్. నాకు ఈ పర్సనాలిటీ టెస్ట్ ఒకటి ఉంది మీకు. ఈ పర్సనాలిటీ టెస్ట్ నా కోసం చేసుకోవద్దు, మీకోసం మీరు చేసుకోండి. మీ పర్సనాలిటీని టెస్ట్ చేసుకోండి, పాజిటివ్ పర్సనాలిటీ ఆర్ నెగిటివ్ పర్సనాలిటీ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మీకు కరెక్ట్ రిజల్ట్ రావాలంటే క్వశ్చన్ అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. క్లియర్గా అర్థం చేసుకొని దాన్ని బట్టి ఎస్ ఆర్ నో రాయండి. అన్నీ రాసేయండి, ఇట్లా క్లియర్గా అర్థం చేసుకొని 15 క్వశ్చన్స్ రాసేయండి. తర్వాత ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి. ఓకే, 1, 5, 6, 8, 10, 12, 14, 15 వీటికి ఎస్ అని రాయాలి.
3, 4, 7, 9, 11, 13 వీటికి నో అని రాయాలి. అన్నీ ఇట్లానే మీరు రాశారనుకోండి, వీటికి ఎస్లు వీటికి నోలు రాశారనుకోండి చూడకుండా, దెన్ యు ఆర్ 100% పాజిటివ్ పర్సనాలిటీ. లేదు అంటే 15 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ కరెక్ట్, 5 క్వశ్చన్స్ రాంగ్ అయినాయి అనుకోండి. 15 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ కరెక్ట్, 5 క్వశ్చన్స్ రాంగ్ అయితే మీరు 66% పాజిటివ్, 33% నెగిటివ్ అన్నట్టు. లేదు 15 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్సే కరెక్ట్ అయినాయి, 10 క్వశ్చన్స్ రాంగ్ అయినాయి అనుకోండి, దెన్ యు ఆర్ 33% పాజిటివ్, 66% నెగిటివ్. అర్థమవుతుందా? ఎస్ బ్రో. అలా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత నాకు ఒకసారి చెప్పండి, హౌ మచ్ పాజిటివ్ యు ఆర్, హౌ మచ్ నెగిటివ్ యు ఆర్ అని. ఓకేనా? ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి. ఇప్పుడు వెంటనే చేయండి, క్లాస్ స్టాప్ అవగానే మీరు చేయాల్సిన థింగ్ ఇది. నెక్స్ట్ ఏం చేస్తారు, యూ నీడ్ టు, ఇక్కడ మీకు తెలియని వర్డ్స్ కొత్తవి నేర్చుకున్నారు కదా, లెసన్లో నేర్చుకున్నారు, నెక్స్ట్ ఇక్కడ 1 word సబ్స్టిట్యూట్స్ నేర్చుకున్నారు, ఇవన్నీ రాయండి ఒకసారి బుక్లో. ఓకే, క్లియర్? ఫస్ట్ మీరు చేయాల్సింది పర్సనాలిటీ టెస్ట్ అండ్ దెన్ యూ డూ దిస్. వర్డ్స్ రాయండి, లెసన్ ఒకసారి చదవండి. ఓకే, దట్ ఈస్ ద థింగ్. అండ్ ప్రిపేర్ ఫర్ టుమారోస్ గ్రూప్ డిస్కషన్. ఓహో, చాలా వర్క్ ఉంది కదా మీకు. అండ్ ఒక పర్సన్, మీకు ఇన్స్పైరింగ్ అనిపించే పర్సన్ యొక్క బయోగ్రఫీ షార్ట్గా ఇట్లా రాయండి. ఫస్ట్ చైల్డ్హుడ్ అండ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ డిజబిలిటీస్ దే హ్యావ్ ఫేస్ అండ్ ద గ్రేట్ థింగ్స్ దట్ దే హ్యావ్ అచీవ్డ్, అండ్ వాళ్ళలో ఉన్న ఏ క్వాలిటీస్ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినాయి, ఆ క్వాలిటీని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కూడా తర్వాత అడిగినప్పుడు. ఓకే, హ్యూజ్ వర్క్ ఉంది, బట్ ఐ హోప్ యూ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. ఓకేనా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. Thank you, sir. Bye. Thank you, sir. Thank you. Same to you, sir.